లైనింగ్ చేయకపోతే మెయిన్ కెనాల్ వరకు మాత్రమే ½ కిలోమీటర్ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే మనం చెరువులకి, నియోజకవర్గాలకి, వాగులకి అన్నింటికి నీళ్లు ఇస్తే మొత్తం నియోజకవర్గాలు టోటల్ గా రాయలసీమ సస్యశ్యామలయ్యేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇవాళ అభివృద్ధి చెందితే ఈ పులివెందుల ఫ్యాక్షనిస్టులకి ఇష్టం ఉండేటువంటి పరిస్థితి ఉండదు. 7/6/2021 ఏదైతే ఈ లైనింగ్ నిమిత్తం ఎందుకు జీవో ఇచ్చారని అధ్యక్ష అప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు అడిగా, దీనికి సమాధానం లేదా అధ్యక్ష. ఈ జీవోకి కుప్పం సంబంధించి సినిమా సెట్టింగ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర 4 TMC వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళీ అడిషనల్ గా అవకాశం ఉంది. కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి 10,000 క్యూసెక్లు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుతున్నారు. గౌరవ సభ్యులు చాలా చిలక పలుకులు చెప్తా ఉన్నారు. 2019, 2024లో అధికారులు ఉన్నది మీరే. 2200 క్యూసిక్కులు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసిక్కు కూడా ఎందుకు మీరు పెంచలేదు? 5 సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ గాని, ఒక తట్ట మట్టి గాని ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు. ఆల్రెడీ 3850 క్యూసిక్కులు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు 5 సంవత్సరాలు ఎందుకు ఉపయోగించలేదు? అందుకే మేము ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా 3240 కోట్ల రూపాయలు HNSS కి కేటాయించాము. అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ 5 సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.